నిన్నటి వరకు శ్రీకృష్ణ పరమాత్మ గురించినటువంటి దివ్య గుణాలు 24 తెలుసుకున్నాం. మిగిలిన 64లో 25 నుంచి ఈరోజు మీకు తెలియజేస్తాను. ప్రార్థన. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. 25వ గుణం క్షమాశీలి. అంటే ప్రతిపక్షము చేయు సర్వ విధములైనటువంటి అపరాధములను సహించి ఉండగలిగిన వ్యక్తిని క్షమాశీలి అంటారు. శిశుపాల వధ ఘట్టంలో శిశుపాలను ఎవ్వరూ వధింపరాదు అని శ్రీకృష్ణుడు వాళ్ళందరినీ వారించినటువంటి విషయం మనం తెలిసిందే. ఎందుకంటే శిశుపాలుడు చేది దేశపు రాజు, పైగా కృష్ణుని మేనత్త కుమారుడే ఆయన. అతడు ఎప్పుడూ కృష్ణునిపై అసూయ కలిగి ఉంటాడు. ఆ ఇరువురు ఎప్పుడు కలుసుకున్నా కూడా శిశుపాలుడు కృష్ణుని సదా నిందిస్తూనే ఉంటాడు. ఒకసారి ధర్మరాజు యొక్క రాజసూయ యాగంకు ఈయన పిలిచారు. శిశుపాలుడు శ్రీకృష్ణుని పలు విధాలుగా నిందిస్తుంటే అక్కడ ఉండేటువంటి రాజులందరూ కూడా కోపంతో అతను చంపడానికి వచ్చారు. కానీ కృష్ణుడు వారిని అందరినీ ఆపి తన క్షమాగుణాన్ని ప్రదర్శించాడు. అలాగే మన ఆళ్వార్లో యామునాచార్యులు కృష్ణుని క్షమాశీలం గురించి ఇలా చెప్పారు. రఘువర యదభూస్త్వం తాదృశో వాయసస్య ప్రణత ఇతి దయాలుర్యచ్చ చైద్యస్య కృష్ణ ప్రతిభవమపరాదుర్ముగ్ధ సాయుజ్యదోభూత్ వద కిం అపదమాగస్తస్య తేస్తి క్షమాయా. ఓ రామచంద్ర ప్రభు, కాకాసురుడు తల్లి జానకి వక్షస్థలాన్ని గాయపరిచినప్పుడు అతను నిన్ను శరణు వేడాడు. నువ్వు వెంటనే ఏం చేశావు? అతను క్షమించావు. అంతటి గొప్ప క్షమాశీలి. అంటే తనకు హాని చేసిన వాడిని కూడా క్షమించగలగడమే క్షమాశీలిలో ఉండేటువంటి గొప్పతనం. 26వది గంభీరుడు. అంటే దుర్విబోధాశయుని అనగా తన మనస్సులో ఏమి కలదో బ్రహ్మకు కూడా తెలియనిటువంటి వాణిని గంభీరుడు అంటారు. బ్రహ్మ కృష్ణుని పట్ల అపచారం ఉనర్చి ఆ తరువాత తనను క్షమించమని వేడుకున్నాడు. కానీ బ్రహ్మ ఎన్ని స్తోత్రాలు చేసినను కృష్ణుడు సంతృప్తి చెందినట్లు లేదు. అది ఆయనకు బోధపడలేదు. కృష్ణుని గాంభీర్య గుణమునకు మరొక నిదర్శనం రాధాదేవి చరిత్ర చూసినట్టయితే ఆయన ఆమెతో సాగించిన ప్రణయ కలాపం ఉదాహరణ తీసుకోవచ్చు. ఎందుకంటే రాధాదేవితో ఆయన సాగించిన ప్రణయ కలాపం గురించి శ్రీకృష్ణుడు ఎవ్వరికి తెలియనిచ్చేవాడు కాదు. శ్రీకృష్ణుడిని అన్నగారికి బలరాముడు నిరంతరం ఆయన వెంట ఉంటేవాడైనప్పటికీ బలరాముని కూడా ఆయనలో ఉండే మార్పులు అసలు కనపడేది కాదు. అంతటి గంభీరమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు శ్రీకృష్ణ పరమాత్మ. 27 ధృతిమంతుడు. అంటే నిత్యము సంతోషంగా ఉంటూ కష్టాలు ఎదురైనప్పుడు కూడా కలత చెందని వ్యక్తినే ధృతిమంతుడు అంటారు. భీమార్జునులతో కలిసి కృష్ణుడు మగధరాజును మహాబలశాలి అయినటువంటి జరాసంధుని వధింపునప్పుడు జరాసంధుని వధించిన ఘనత ఎవరికి ఇచ్చాడు? కృష్ణుడు. పూర్తిగా భీమునికి దక్కినట్లు చేసేటల్లో కృష్ణుడు తన ధృతిమత్వాన్ని ప్రదర్శించెను. ఎట్టి పరిస్థితుల్లో ఆయన కలత చెందకూడదు అనే దానికి నిదర్శనం ఇదే. ఇంకొకసారి శిశుపాలన గురించి మరలా తెలుసుకోవచ్చు. దూషించి ఘట్టంలో మనం చెప్పుకోవచ్చు. యుధిష్ఠిరుడు రాజసూయాగశంలో సమావేశమే రాజులు బ్రాహ్మణులు మిక్కిలి కలత చెంది మరి మధుర స్తోత్రాలతో కృష్ణుడికి ప్రీతి కలిగింప చూశారు. కానీ ఆ రాజులకును బ్రాహ్మణులకును కృష్ణులో ఎలాంటి కలవరపాటు కూడా కనపడలేదట. 28 సముడు. రాగద్వేషాలకు అతీతుడైన వ్యక్తిని సముడు అంటారు. శ్రీకృష్ణ భాగవతం గురించి చెప్పాలంటే 100 తలలు కలిగినటువంటి కాళీయ సర్పాన్ని మందలించి ఘట్టంలో శ్రీకృష్ణుని యొక్క ఈ సమతా గుణానికి ఒక నిదర్శనం ఉంది, దృష్టాంతం కనపడింది. ఎట్లా? కృష్ణుడు కాళీని తీవ్రంగా దండించేటప్పుడు ఆ సర్పరాజు భార్యలందరూ వచ్చి కృష్ణుని సన్నిధికి వచ్చి ఇలా వేడుకున్నారు. ఏమని? న్యాయో హి దండకృత కిల్భిషేస్మిన్
తవావతారఖలనిగ్రహాయ రిపోసుతానామపి తుల్యదృష్టి దత్సేదమం ఫలమేవానుశంసన్. హే ప్రభు, నీవు దుష్ట సంహరణార్థమే ఈ భూలోకంలో అవతరించితివి. మా భర్త అయినటువంటి ఈ కాళీయుడు మహాపాపి. మా భర్తను దండించుట తగినటువంటిది. నీకు శత్రువులను దండించుటయు మిత్రులను లాలించుటయు రెండూ సమానమే కదా. ఈ పాపియగు జీవి భవిష్యత్తును బాగుపరచుట కొరకే నీవు ఈతనిని దండించితివని మేము ఎరుగుదుము. అంటే అతన్ని దండించి అతని పాపాన్ని పోగొట్టి అతనికి పుణ్యాన్ని కలిగించేటువంటి శక్తి కలిగిన వాడు పరమాత్మ శ్రీకృష్ణుడు. 29. వదాన్యుడు. దానవీరుడైన వ్యక్తిని వదాన్యుడు అంటారు. కృష్ణుడు ద్వారకను పరిపాలించే సందర్భంలో ఆయన దాన ధర్మాలు అంతులేనివి. నిజానికి చింతామణి, కల్పవృక్షము, కామధేనువులు, ఆధ్యాత్మిక రాజ్యమును కూడా ద్వారకలో ఆయన ప్రవేశించి ఔదార్యాన్ని మించిపోయింది శ్రీకృష్ణుని యొక్క దానగుణం. శ్రీకృష్ణుని భగవత్ రాజ్యమును అయినటువంటి గోలోక బృందావనములో అపరిమితముగా పాలనిచ్చు కామధేనువులు ఉండేవి. ఎవరైనాను ఇష్టం వచ్చినటువంటి ఫలాను గ్రహించడానికి వీలైన కల్పతరువులు ఉండేవి. ఆ లోకంలోని నేల స్పర్శవేదితో చేయబడినది. దానిని తాకితే ఇనుము కూడా బంగారం అవుతుంది. అనగా కృష్ణుని శాశ్వతము గోలోకము సర్వ ఐశ్వర్య సంపన్నమైనది అని చెప్పడంలో ఉద్దేశం. ద్వారకలో శ్రీకృష్ణుడు ప్రదర్శించిన ఔదార్యము ఆ గోలోక బృందావనాన్ని కూడా అతిశయించినది. కృష్ణుడు ఎక్కడ ఉంటే గోలోక బృందావనం యొక్క ఐశ్వర్యమంతా అక్కడే ఉంటుంది. అది కృష్ణుని యొక్క గొప్పతనం. 30. ధార్మికుడు. ధర్మాన్ని స్వయంగా ఆచరించుటయే కాకుండా పరులచే కూడా ఆచరింపజేసేటట్టు చేసేవాడినే ధార్మికుడు అంటారు. ధార్మికత అనగా కేవలం ఏదో ఒక విషయమందు విశ్వాసం కలిగి ఉండుటయే కాదు సుమి, ఆ విశ్వాసమునకు అనుగుణముగా ఆచరించాలి. అట్టి వ్యక్తియే నిజమైన ధార్మికుడు. కృష్ణుడు ఈ భూలోకంలో సంచరించే దినాల్లో నాస్తికత్వం అనేది లేకుండా ఉండేది. నారదమును ఒకప్పుడు నవ్వుతూ కృష్ణుడితో ఇలా అన్నాడు: ఓ ఈ గోపప్రభు, నీ వృషభములు, సంస్కృతంలో వృషం అంటే ధర్మం అని అర్థం, 4 పాదాలమై నడుచుచు గడ్డి మేయుచు అధర్మము నాస్తికత అను గడ్డిని అపహరించి వేసినవి. అంటే కృష్ణానుగ్రహం వలన సర్వత్రా ధర్మము పాటింపబడుతూ ఎక్కడ కూడా అధర్మం కానీ నాస్తికత అనేది లేకుండా ఉండింది అని నారదుని యొక్క ఆంతర్యం. తర్వాత 31. శూరుడు. యుద్ధమునందు ఉత్సాహమును ప్రదర్శిస్తూ అస్త్రప్రయోగ విచక్షుడైన వ్యక్తిని శూరుడు అంటారు. శ్రీకృష్ణుని శౌర్య వైభవం గురించి ప్రశంసించుట అంటే, ఓ ఈ శత్రుహంత, ఒక ఏనుగు స్నానార్థము సరస్సులో దిగి తన తొండముతో తామరతూడులను కకావికములు చేయనట్లు కేవలము ఏనుగు తొండముతో పోల్చదగిన నీ బాహువులతోనే తామరతూడుల వంటి శత్రువులనందరూ హతమార్చినావు. ఇక కృష్ణుని అస్త్రప్రయోగ కౌశత విషయంలో జరాసంధుడును అతని 13 అక్షౌహిణుల సైన్యమును కృష్ణుని సైన్యమును ఎదుర్కొనినప్పుడు వారు కృష్ణుని సైన్యంలో ఏ ఒక్కరిని కూడా గాయపరచలేకుండా ఉండేటట్లు కృష్ణుడు యుద్ధం చేశాడంటే చూడండి అతని యొక్క యుద్ధ చాతుర్యము. అంటే కృష్ణుని అస్త్రప్రయోగ కుశలతయే అందుకు కారణము. సైనిక చరిత్రలో ఇది ఒక అపూర్వమైనటువంటి ఘట్టము. 32. కరుణామయుడు. పరుల దుఃఖాన్ని చూచి సహించలేని వ్యక్తిని కరుణామయుడు అంటారు. మగధరాజు బంధించిన రాజులందరినీ విడిచిపెట్టుటలో ఆర్తజనుల పట్ల కృష్ణునికి గల కరుణ అభివ్యక్తమైనది. అలాగే మరణించడానికి ముందు భీష్మ పితామహుడు కృష్ణుని స్తుతించు అంధకారము పటాపంచలు చేయి సూర్యునితో ఆయనకు పోల్చాడు. మగధరాజుచే బంధింపబడిన రాజులు చీకటి గుహలలో నిర్బంధింపబడిరి. వారి ముందు కృష్ణుడు కనపడగానే సూర్యుడు ఉదయించినట్లు ఆ చీకటలన్నీ పటాపంచలమైపోయినాయి. అనగా మగధరాజు వారిని బంధింపగలిగినను కృష్ణుడు కనిపించిన వెంటనే వారికి బంధ విముక్తి కలిగించేవాడు. వారి పట్ల దయాద్ర హృదయముతోనే శ్రీకృష్ణుడు వారిని బంధ విముక్తులు గావించెను అనేదానికి ఉదాహరణ. 33. మాన్యమానకారి. అంటే
మాన్యులంటే గౌరవించదగిన వాళ్ళు. ఎవరాళ్ళు? గురువులు, బ్రాహ్మణులు, వృద్ధులు, వీలైన వాళ్ళు. వాళ్ళని మానకారి అంటే గౌరవించటం. అంటే గౌరవించదగినటువంటి వ్యక్తులను గౌరవించడమే మాన్య మానకారి అంటారు. పెద్దలు ఎదురైనప్పుడు ముందుగా కృష్ణుడు తన ఆచార్యునికి అభివాదము చేయి, ఆ తరువాత క్రమంగా తన తండ్రికి, అన్నయ్య బలరామునికి నమస్కరిస్తాడు. ఈ విధముగా శ్రీకృష్ణుడు తన నిత్య వ్యవహారంలో శుచి అయి ఉండేవాడు. 34. దక్షిణుడు తన నడవడికలో సౌశీల్యమును సౌమ్యతను ప్రదర్శించు వ్యక్తిని దక్షిణుడు అంటారు. తనకంటే వయసులో పెద్దవాడగు ధర్మరాజు నిర్వహించిన రాజసు యాగంలోనికి ప్రవేశించే సందర్భంలో శ్రీకృష్ణుడు దాక్షిణ్య గుణమునకు ఒక దృష్టాంతం మనకు కనపడుతుంది. ఎట్లా? ధర్మరాజుకు కృష్ణుడు దేవదేవుడని తెలుసు. అందుచే తానే ముందుగా రథము దిగి కృష్ణుని ఆహ్వానించాలనుకున్నాడు. కానీ ధర్మరాజు రథము నుండి దిగే లోపలే కృష్ణుడు తన రథము నుండి దిగి ఆయన పాదములకు ప్రణమిల్లాడు. అంటే కృష్ణుడు దేవదేవుడైనను సాంఘికముగా తాను పాటింపవలసిన మర్యాదలను ఎన్నడూ విస్మరించలేదు. 35. వినయ సంపన్నుడు ఔద్ధత్యమును పరిహరించు వ్యక్తిని వినయ సంపన్నుడు అంటారు. కృష్ణుడు శ్యమంతకమణిని తిరిగి తెచ్చిన తరువాత కూడా ఉద్ధవుడు పలుకు ఒక వాక్యము తన దాసులపై ఎట్టి నిందారోపణలు జరిగినను వానిని ఏమాత్రము లెక్క చేయనటువంటి కరుణామయుడు శ్రీకృష్ణుడు, అనుకూలుడు శ్రీకృష్ణుడు అని చాటాడు. కేవలం ఆయన దాసులు తనకు చేయు కైంకర్యములను మాత్రమే పరిగణలోకి తీసుకుంటాడు అని ఉద్దేశం. 36. శ్రీమంతుడు తన రతి రహస్యాలు తీసి కూడా తెలియనట్లు ఇతరులను తనను స్తుతించినప్పుడు సంకోచము, లజ్జను చెందు వ్యక్తిని శ్రీమంతుడు అంటారు. లలితామాధవంలో వర్ణింపబడినట్లుగా తన ఎడమ చేతి చిటికిన వేలుపై గోవర్ధనగిరిని ఎత్తినప్పుడు కృష్ణునిలో ఈ లజ్జాగుణము ప్రకటితమైనది. అందరు పూడుతుంటే సిగ్గుపడుతుండేవాడు కృష్ణ భగవానుడు. 37. శరణాగత వత్సలుడు శరణు వేడిన వారిని కాపాడుటమే శరణాగత వత్సలుడు లక్షణం. మరి కృష్ణుడు అట్టి శరణాగత వత్సలుడు కనుక కృష్ణుడు కేవలము అతనిని శరణు వేడిన మాత్రమున ఎట్టివాడైనప్పటికీ కూడా రక్షించటంలో ఆలోచించేవాడు కాదు. ఒక్కొక్కప్పుడు కృష్ణుని చంద్రునితో సరిపోల్చుట కద్దు. చంద్రుడు తన కిరణాల నుంచి ఏం చేశాడు? చండాలురైనా సరే ఇతరులైనా సరే ఏ భేదభావంలాగా సమానంగా ఎలా అయితే తన కిరణాలు ప్రసరిస్తాడో అలాగే శ్రీకృష్ణుడు కూడా. 38. సుఖీ ఎట్టి దుఃఖగంధమును అంటని వ్యక్తిని సుఖీ అంటారు. భోగభాగ్యములకు సంబంధించిన కృష్ణుడును ఆయన దేవేరుడు ధరించు ఆభరణములు స్వర్గలోకంలో ధనాగారాధిపతి యొక్క కుబేరును కూడా కలలో అయినైనా ఆశింపరానివి. శ్రీకృష్ణుని భవనాలందు జరుగు నాట్యముల శోభ స్వర్గంలోని దేవతలకు కూడా ఊహింపరానిది. మరి భోగావనుభవం అంటే అందమైన స్త్రీలు, ఆభరణాలు, సిరి సంపదలు వశమై ఉండుట. ఇవన్నీ కృష్ణుని భవనంలో కుబేరునకు, ఇంద్రునకు, శివునికి కూడా ఊహించరానంత అధిక ప్రమాణములతో కోకొల్లలుగా లభ్యమవుతూ ఉండేవి. 39. భక్త సుహృత్తు అంటే సుసేవ్యుడు, దానబంధువు అగు శ్రీకృష్ణుని భక్త సుహృత్తు అనగా భక్తులకు మిత్రుడు అని అర్థం. భక్తితో ఒక ఉద్ధరణ జలమో ఒక తులసి దళము మాత్రమే అర్చించినా కూడా చాలు భగవంతుడు సంతృప్తి చెందుతాడు. అందుకని భగవద్గీతలో చూడండి ప్రత్యేకత. మనం ఒకసారి గొప్పలు పోతుంటాం, అబ్బో నేను ఎన్ని బుట్టల పూలతో చేశాను, ఎన్ని రకాల పండ్లు, ఎన్ని రకాల పిండి పెట్టారు. ఆయన అడిగాడు అవి, ఆయన ఏకవచనమే పడ్డాడు. చూడండి, పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. అంటే ఏదైనా ఒకటి మీరు కావాల్సిన ఎంత ఇస్తున్నాం కాదు, ఎంత భక్తితో సమర్పిస్తున్నాం అనే దాన్ని కృష్ణుడు చూస్తాడు. కాబట్టి మనం ఈ రోజు నుంచి స్వామికి ఎంత చేస్తున్నాం అనుకోకుండా ఎంత భక్తితో చేస్తున్నామనే తలంపుతో ఉందాం.
శ్రీకృష్ణుడు భీష్మునితో చేసిన యుద్ధంలో ఆయన భక్తజన పక్షపాతం మనకు తెలుస్తుంది. పితామహుడకు భీష్ముడు ఆసన్న మరణుడై అంపశయ్యపై శయనించి ఉన్నప్పుడు కృష్ణుడు అక్కడే ఉండేవాడు. ఆ సందర్భన యుద్ధరగమునందు కృష్ణుడు తనపై ఎంత అనుగ్రహం ప్రదర్శించారో భీష్ముడు తలుచుకున్నాడు. ఎందుకంటే అర్జునుని భీష్ముని నుండి కాపాడుటకు అవసరమైతే కృష్ణుడు తన ప్రతిజ్ఞను కూడా భంగపరచుటకు సిద్ధపడినటువంటి సుహృత్తుడుగా భీష్ముడు అభివర్ణించెను. 40 ప్రేమ వశీభూతుడు. భక్తుని సేవలకు కాకుండా అతను చూపిన ప్రేమకు కృష్ణుడు వశుడగును. సంపూర్ణముగా కృష్ణుని ఎవరైతే సేవిస్తారో వాళ్ళందరినీ ఆయన అంత అనుగ్రహిస్తాడు. ఎందుకంటే కృష్ణుడు స్వయం పరిపూర్ణుడు కనుక కృష్ణుడిపై చూపేడి భక్తి ప్రేమ ఆయన లొంగ తీసుకుంటుంది. ఎందుకంటే సుధాముడు కృష్ణుని భవనానికి పోయిన ఘట్టంలో శ్రీకృష్ణుని యొక్క ప్రేమ వశీభూత లక్షణం మనకు తెలియబడుతుంది. బాల్య స్మృతులను తలచుకొని సుధామునితో తనకు గల ప్రేమ బంధములను స్మరిస్తూ కృష్ణుడు తన కంట తడిపెట్టుకున్న సాగాడు. అది సఖ్యుప్రియస్య విప్రర్షే అంగసంగాతి నిర్వృతః ప్రీతో వ్యముంచత్ అబ్బిందు నేత్రాభ్యాం పుష్కరేక్షణః. కృష్ణుడు భక్తిని ప్రేమకు సదా వశీభూతుడనుటకు పై విషయమే నిదర్శనం. ప్రేమ బంధము తప్ప మరే ఇతర బంధాలు కృష్ణుని లొంగ తీసుకోవడానికి సరిపోవు. 41 సర్వశుభంకరుడు. అందరికీ హితాన్ని చేకూర్చువాడినే సర్వశుభంకరుడు అంటారు. కృష్ణుడు భూమిపై తన అవతారమును చాలించి నిర్యాణం చెందిన పిమ్మట ఉద్ధవుడు ఆయన బాల్యలీలను స్మరించుచూ ఇట్లన్నట్ట. అద్భుతమైన తన లీలతో కృష్ణుడు మహర్షులందరికీ సంతృప్తి కలిగించెను. సర్వరాక్షస కృత్యములను అంతమొందించాడు. సాధువులను పరిరక్షించి దుష్కృతులను యుద్ధరంగంలో లేకుండా చేశాడు. అందుచే ఆయన సర్వశుభంకరుడు అన్నాడు. 42 ప్రతాపవంతుడు. పౌరుషముతో శత్రువుల పీచమును అణుచువానిని ప్రతాపవంతుడు అంటారు. కృష్ణుడు భూలోకంలో జీవించి ఉన్న కాలంలో సూర్య భగవానుడు అంధకారాన్ని పటాపంచులు చేసి గుహలలో తలదాచుకున్నట్లు చేయ విధముగా ఆయన శత్రువులందరినీ దివాంధములు అంటే గుడ్ల గూబలు. ఎందుకంటే గుడ్ల గూబలకి మరో పేరు దివాంధం అంటే పగటి పూట గుడ్డిగా ఉంటాయి, కనపడవు. అవి రాత్రిలోనే కనబడుతుంటాయి. వాటిని తరిమి కొట్టాడట. 43 కీర్తిమంతుడు. సద్గుణములతో కూడిన నిర్మలమైన నడవడి గల వ్యక్తిని కీర్తిమంతుడు అంటారు. చీకటి వెలుగుగా మార్చగల పండు వెన్నెల వలె శ్రీకృష్ణుని కీర్తి వ్యాపించినది. నారదుడు శ్రీమన్నారాయణ దివ్య వైభవుని కీర్తింపగా శివుని కంఠము మీది నైల్యము అంటే నీలపు మచ్చ కూడా మటుమాయమైనదట. కృష్ణనామ సంకీర్తనమును ఆలకించుట వలన సాధారణంగా నల్లగా నున్న బలరాముని దుస్తులు తెల్లగా మారిందట. గోపికల యమునా నది నీరు తెల్లగా పాలవలే కనిపించెను. అనగా కృష్ణ కీర్తినామము సకల సంపదలకు మూలము. 44 రక్తలోకుడు. లోకానురాగమునకు పాత్రుడైన వ్యక్తిని రక్తలోకుడు అంటారు. సంస్కృతంలో రక్తం అంటే ప్రేమ. కృష్ణుని పట్ల ప్రజల అనురాగానికి ఇది ఒక ఉదాహరణ. భాగవతంలో మనం చూడొచ్చు. హస్తిన నుండి శ్రీకృష్ణుడు తిరిగి వచ్చిన సందర్భంలో ఈర్హ్యంబురుక్షాజ సంసార భోభవాన్ కురున్మధున్వాత సుహృద్ది దుదృక్షయా తత్రాబ్దకోటి ప్రతిమక్షణో భవేత్ రవిం వినాక్ష్ణోరివ వస్తవాచ్యుత. ప్రభు, నీవు మా నగరములో లేని కాలమున మాకు పగలు కూడా రాత్రులనిపించినవి. అంధకారంతో కూడిన రాత్రి సమయముందు క్షణము యుగముగా గడిచినట్లు నీవు లేని ఎన్ని దినములు మాకు క్షణముక యుగముగా గడిచినవి. నీ వియోగ వేదన మాకు దుస్సహమైనది అని ఈ వాక్యము ప్రజలకు కృష్ణుని బలగల అనురాగాన్ని సూచిస్తుంది.
45 సాధు సమాశ్రయుడు. సాధు సమాశ్రయుడు అంటే సత్పురుషుల యందు పక్షపాతము గలవాడు. కృష్ణుడు దేవదేవుడును, ఎట్టి పక్షపాతము లేనటువంటి వాడైనను ప్రేమతో తన నామము కీర్తించు భక్తులన్నిట్లో ఆయనకు ప్రత్యేకమైన ఆసక్తి ఉందని మనం భగవద్గీతలో చూడొచ్చు. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియాః ఏ భజంతు మాం భక్త్యా మయి తేషు చాప్యహం. కృష్ణుడు ఈ భూమిపై జీవించినంత కాలమున ఒక భక్తుడు ఆయనతో ఇట్లా అన్నాడు వినిపించుకుంటూ, ప్రభు నీవు భూలోకంలో అవతరింపకున్నట్లయితే అసురులు నాస్తికులు నీ భక్తుల కార్యకలాపాలను ఎన్నో అంతరాయాలు కలిగించేవాడు కదా. నీ అవతారము వలన నీవెంతటి విపత్తును నివారించితివో నేను ఊహించలేకపోతున్నాను. కృష్ణునిచే సంహరింపబడిన ప్రతి రాక్షసుడును తక్షణము ముక్తిని పొందినవాడే. 46 నారీగణ మనోహరుడు అంటే సుందరీ గణములు అంటే బృందాన్ని మోహింపజేయటలో సమర్థుడు. అంటే ఒక భక్తుడు ద్వారకలోని కృష్ణ మహిళల గురించి ఇట్లా వర్ణించాడు. శ్రితమాతోపియ స్త్రీణాం ప్రసహ్యాకర్షతే మనః ఊరుగాయోరుగీతో వా పశ్యంతీనాం కుతః పునః. ప్రభువునకు వ్యక్తిగత పరిచర్యలు చేయనోచుకునిన ద్వారకలోని ఆ రాణుల యొక్క సౌభాగ్యమును ఏమని వర్ణింతును. కేవలము ఆయన నామ సంకీర్తములనే నారదాది మహర్షులు ఆధ్యాత్మికమునందు పరమవశులగుదురు కదా. ఇక అనుక్షణము ఆ కృష్ణుని దర్శిస్తూ ఆయనకు సపర్యలు చేసేటువంటి ఆ రాణుల వైభవం చెప్పనేలా. ద్వారకలోని 16,108 మంది భార్యలు కృష్ణునిచే ఆకర్షింపబడుట వల్లనే కదా కృష్ణుడు నారీగణ మనోహరుడయ్యేను. 47 సర్వారాధ్యుడు అంటే అందరి చేత పూజలను అందుకునేటువంటి వాడు. కృష్ణుడు సమస్త జీవాత్మలకే కాకుండా శివుడు బ్రహ్మ మొదలైన దేవతలకు కూడా ఆయన అనుగ్రహించేటువంటి సమర్థత గలవాడు. విష్ణుని అంశముకు బలదేవ శేషాదులను కూడా ఆరాధ్యుడు, వాళ్ళు కూడా ఈయన ఆరాధిస్తుంటారు. బలరాముడు కృష్ణునికి ప్రత్యక్షముకు ప్రతిబింబమే అయినప్పటికీ కృష్ణుని ఆరాధ్యునిగా ఆయన అంగీకరించాడు. ధర్మరాజు చేయుచున్న రాజసూయ యాగ మండపంలో ప్రవేశించిన వెంటనే అందరి దృష్టి ఆయన మీదే పడింది. మునిగణ నృపవర్ణ్య సంకులేంతః సదసి యుధిష్ఠిర రాజసూయేషాం అర్హణముపభేద ఈచనీయో మమ దృశి గోచరయేష విరాత్మా. ఈ విధంగా కృష్ణునిచే అగ్రపూజలు గావించిరి అనే దాన్ని చెప్తూ ఇక 48వ గుణం సమృద్ధిమంతుడు. మహాసంపత్తి యుక్తుడగు వాడు సమృద్ధిమంతుడు అంటారు. బలము ఐశ్వర్యము కీర్తి సౌందర్యం జ్ఞానం విరాగం అను 6 ఐశ్వర్యములు సంపూర్ణముగా కలిగిన వాడు కృష్ణుడు. కృష్ణుడు ద్వారకలో ఉండే సమయంలో యదువంశానికి చెందిన ఆయన కుటుంబంలో 56 కోట్ల మంది సభ్యులు ఉండేవాళ్ళట. చూడండి వాము. వీరందరూ కృష్ణునికి విధేయులుగా విశ్వసనీయులుగా ఉండేవాళ్ళు. వారందరూ జీవించడానికి ఆ నగరంలో 9 లక్షల రాజభవనాలు ఉండేవి. ఆయన వైభవాన్ని చూచి భక్తులు చాలా ఆశ్చర్యపోయేవాళ్ళట. 49వ వరిష్ఠుడు. ముఖ్యులకు వారిలో అత్యంత ముఖ్యమైన వాడినే వరిష్ఠుడు అంటారు. కృష్ణుడు ద్వారకలో నివసిస్తూ ఉండగా శివుడు బ్రహ్మ ఇంద్రుడు మొదలగు దేవతలు నిత్యం ఆయనను సందర్శింపవచ్చుచుండేవాళ్ళు. ఈ విధంగా కృష్ణుడు అందరికీ అన్ని విధాలా వరిష్ఠుడయ్యేను. ఇక 50వ గుణం ఈశ్వరుడు. ఈశ్వరుడు 2 విధాలుగా చెప్పాలి. 1 స్వతంత్రుడు, 2 దుర్లంఘ్యాజ్ఞుడు. కృష్ణుని సంపూర్ణ స్వాతంత్రమునకు భాగవతంలో ఒక దృష్టాంతం ఉంది. కాళీయుడు మహాపరాధి అయినను
అతని తలపై తన పాద పద్మముల చిహ్నాలు ముద్రించి అతను అనుగ్రహించాడు కదా. మరి బ్రహ్మ ఎన్ని విధములుగా కృష్ణుని కీర్తించిన కృష్ణుడు అతను ఒక కన్నెత్తి కూడా చూడలేదు. కృష్ణునిలోని ఈ విరుద్ధ ప్రవర్తన ఆయన ఈశ్వరత్వానికి తగినట్టిదే. వైదిక సారస్వాంత అంతా కూడా ఆయన సంపూర్ణ స్వతంత్రునిగా అభివర్ణించినవి. అలాగే కృష్ణుడు అనుల్లంఘ్యాజ్ఞుడు, అంటే ఆయన ఆజ్ఞలు ఎవరు కూడా ధిక్కరించేటువంటి వారు, సాహసం చేయలేని వారు, చేయకుండా ఉండగలరుగా ఎవరు ధిక్కరించలేరు. అలా ధిక్కరించకుండా ఉంచగలగడమే ఆ లక్షణము. ఈ విధంగా కృష్ణుడు స్వతంత్రుడు మరియు దుర్లంఘ్యాజ్ఞుడు. 51 సదాస్వరూప సంప్రాప్తుడు. ఈ ఐహిక జగత్తులో అవతరించినప్పటికీ కూడా కృష్ణ భగవానుడు తన నిజస్థితిని మరుగుపరిచినప్పుడు సాధారణ జీవాత్మలతో వారి ఆధ్యాత్మిక నిజస్థితిని తెలుసుకొని మాయచే మరుగుపడిపోతుంటుంది. వారు వివిధ దేహాలను స్వీకరింతురు, ఆయా దేహాలకు అనుగుణంగా జీవిస్తారు. కానీ కృష్ణుని స్వరూపంలో ఎట్టి మార్పు మనకు కనపడదు. సహజ గుణాలకు ఆయన వశీభూతుడు కాడు. అందుకే భాగవతంలో ఏతదీశేన మీశస్య ప్రకృతిస్థోపి తద్గుణైః న యుజ్యతే సదాత్మస్థ్యై తైర్యథా బుద్ధిస్తదాశ్రయ. కృష్ణుడు తన ఆధ్యాత్మిక స్వరూపంతో సంపూర్ణ స్వాతంత్రముతో ఆయన వ్యవహరిస్తుంటాడే తప్ప వేరే కాదు. అందుకే స్వామిని సదాస్వరూప సంప్రాప్తుడు అనటలో సంశయం లేశము కూడా లేదు. 52 సర్వజ్ఞుడు. పరుల చిత్తములందున్న విషయాలను దేశకాలాదులచే అంతర్హితములైన సమస్త అర్థములను తెలుసుకునే వ్యక్తినే సర్వజ్ఞుడు అంటారు. స్వామి యొక్క ఈ సర్వజ్ఞత్వ లక్షణమును భాగవతంలో యోనో జుగోపవనమేత్య దురంతకృచ్రాత్ దుర్వాససోరిరచితాదయుతాగ్రభుఖ్యః శాకాన్నశిష్టముపభుజ్యయత స్త్రీలోకం తృప్తామమంస్తశలిలే వినిమగ్న సంఘః. కృష్ణుడు కౌరవుల యొక్క కుట్రను ఛేదించి దుర్వాసుల బారి నుండి పాండవులను తన యొక్క సర్వజ్ఞత్వమును చాతుర్యము వలననే రక్షించగలిగెను. 53 నిత్య నూతనుడు. అంటే నిత్యను అనుభూతుడైనటువంటి కలవాడు, లక్షణం కలిగినవాడు. అంటే ఎప్పటికప్పుడు అనుభూతిని కలిగించేటువంటి వ్యక్తి, అలా కనిపించేటువంటి వ్యక్తిని నిత్య నూతనుడు అంటారు. అంటే నిత్యం అనుభూయమానుడైనటువంటి వాడైనప్పటికీ ఎప్పటికప్పుడు అనుభూతిని కలిగించేవాడు. నిత్యం కోట్లాది మంది భక్తులు కృష్ణనామస్మరణ స్మరిస్తుంటారు. మరి నిరంతరం ఆయన నామం జపించుతురు గనుక ఆ భక్తులకు ఆయన పట్ల విసుగు పుట్టదు. కృష్ణస్మరణలో నామజపంలో ఆసక్తి బాగా పెరుగుట వలన నిత్య ఉత్సాహం కలుగుతూ ఉంటుంది కృష్ణుడిలో. అందుచేతనే కృష్ణుడు నిత్య నూతనుడు. కృష్ణ ఆకర్షణ నిత్య నూతనమైనది. ఆ పదంలోనే ఒక రకమైన ఆకర్షణ కదా. 54 సచ్చిదానంద విగ్రహుడు. కృష్ణుని ఆధ్యాత్మిక దేహ జ్ఞానమునకును ఆనందమునకు నిదానము. సత్ అంటే శాశ్వతమైనది, సర్వకాల సర్వావస్థలయందు వ్యాపించి ఉండునది. చిత్ అంటే చైతన్య జ్ఞానము. కృష్ణుడికి ఎవరి నుండి గ్రహింపదగిన జ్ఞానం ఏదీ లేదు. స్వతంత్రమనే ఆయన జగద్గురువు, జ్ఞానప్రదాత. ఆనందం అంటే సౌఖ్య విధానము. ఆత్మసాక్షాత్కారము పొంది బ్రహ్మభూతులకు వారు కేవలం ఆనంద భావాలను చేరుటకు సన్నద్ధులగుదురు. ఒక వ్యక్తికి కృష్ణునితో అనుబంధం ఏర్పడిందంటే చాలు, నిజానికి ఆనందం దొరకడమే చాలా అదృష్టంగా భావిస్తారు. కృష్ణ చైతన్యము సర్వసమగ్రమైనది. నిరాకారవాదులకు బ్రహ్మ సాక్షాత్కారముతో దానిలో ఒక అంశం మాత్రమే. మరి శ్యామచంద్రునిగా విఖ్యాతుడైన కృష్ణుని యొక్క స్వరూపంపై ఆకర్షింపబడని వాడు ఎవరుండరు. అందుకే కృష్ణుడు సచ్చిదానంద స్వరూపుడు. సత్ చిత్ ఆనంద స్వరూప. 55 సర్వసిద్ధి నిషేవితుడు.
అన్ని సిద్ధులను వశము చేసుకొనినవాడు సర్వసిద్ధి నివేశకుడు అని పిలువబడతాడు. ఐహిక జగత్తులో యోగులు సాధింపగల సిద్ధులు 8 ఉన్నాయట. అణిమా మహిమా చైవ గరిమా లగిమా తథా ప్రాప్తి ప్రాకామ్యమీశత్వం వసిత్వం చాష్టసిద్ధయ. అష్టసిద్ధులు అంటే అవే: అణిమా మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వశిష్టం మొదలైనవన్నీ కూడా ఈ భౌతిక సిద్ధులను మరి ఆధ్యాత్మిక సిద్ధులు అన్నీ కూడా కృష్ణునందు కనపడుతూ ఉంటాయి. 56 అభిచింత్య మహాశక్తి. దివ్య స్వర్గాదుల కర్తృత్వము, బ్రహ్మరుద్రాదుల సమ్మోహనపరచగలిగినటువంటి శక్తి, మరి భక్తుల ప్రారబ్ధములను ధ్వంసము చేయగలిగినటువంటి శక్తి మొదలైనన్నీ కలిగిన వాడు అభిచింత్య మహాశక్తి అంటారు. పైగా కృష్ణుడు శరణాగత వత్సలుడు. కృష్ణుడు సర్వత్రా ఉన్నాడు. ఈ విశ్వంలోనే కాదు, సమస్త జీవుల హృదయాలనే కాదు, అణువణువున వ్యాపించి నిండి నిబిడీకృతమైనటువంటి ఆ కృష్ణ భగవానుడు లేని ప్రదేశమే లేదు. మరి కృష్ణుని అచింత్యమైనటువంటి అద్భుత శక్తిని గురించి భాగవతంలో నమస్తే పురుషం త్వాద్యం ఈశ్వరం ప్రకృతే పరం అలక్ష్యం సర్వభూతానాం అంతర్బహిరవస్థితం. కృష్ణుడు కుంతితో మాట్లాడుతూనే మరొక ప్రక్క అశ్వత్థామ ప్రయోగించిన అణ్వస్త్రము నుండి శిశువును కాపాడుటకు ఉత్తర గర్భంలోనికి ప్రవేశించింది. బ్రహ్మరుద్రాదులను భ్రమింపజేయగలడు. కృష్ణుడు అభిచింత్య మహాశక్తి సంపన్నుడు అంటే ఎవరు కూడా ఆయన శక్తి ఇలా ఉంటుందని ఊహించలేరు. 57 కోటి బ్రహ్మాండ విగ్రహుడు. భాగవతంలో బ్రహ్మదేవుడు స్తోత్రంలో చేశాడు: క్వాహం తమో మహదహం ఖచరాగ్నివార్భూ సంవేష్టితాండఘట సప్తవితస్తికాయ క్వేదృగ్నిధా విగణితాండపరాణుచర్యా వాతధ్వరోమ వివరస్య చ తే మహీత్వం. ప్రభు, తపస్సు, మహిమ, అహంకారం, ఆకాశం, వాయువు, భూమి, అగ్ని, జలం మొదలగువైన వాటిచే పరివేష్టితమైన ఈ విశ్వము మహాభాండము వంటిది కదా. ఆ మహాభాండంలో నా శరీరం అత్యల్ప పరిమాణం కలిగినది. అనంత విశ్వములో ఒక విశ్వమునకు నేను సృష్టికర్తనైనను. అసంఖ్యాకములకు విశ్వములు నీ శరీరం మీద రంధ్రాల నుండి సూర్యకిరణాల్లో కదలాడు ధూళికణములే వెలువడుతున్నది. నీ ముందు నేను ఒక పరమాణువుని. దయచేసి నన్ను మన్నింపండి, నా పట్ల నీ కరుణను ప్రసరింపమనులు. శ్రీకృష్ణుడు కోటి బ్రహ్మాండ విగ్రహునిగా బ్రహ్మదేవుడు లాంటి వాడు పూజించండి. మనంత మాత్రం. 58 అవతారావళీ బీజము. గీత గోవిందంలో జయదేవుడు స్వామిని ఇట్లా కీర్తించాడు: దశావతారములను ఎత్తి అనేకములైన మహిమలను అవతార ప్రయోజన కలిగి ఉన్నటువంటి కృష్ణుడు అవతార పురుషునిగా కొనియాడబడుతున్నాడు. ఇంకా అవతారాహ్య సంఖ్యేయ హరే సత్వనిధే ద్విజాః యథా విదాసిన కుల్యో సరసస్యు సహస్రశః. శ్రీకృష్ణు దేహము నుండి అసంఖ్యాకములైనటువంటి అవతారాలు సముద్ర కెరటాల వలె నిరంతరం వెలువడుతూనే ఉంటాయి. అవి మనం తెలుసుకోవాలి. కనుక కృష్ణుడు అవతారవళి బీజమనుటలో సంశయం ఎట్టి మాత్రము లేదు. 59 హతారి గతిదాయకుడు. విడదీస్తే హత అరి గతిదాయకుడు అంటే తాను సంహరించిన శత్రువులకు కూడా మోక్షము ప్రసాదించినటువంటి వ్యక్తిని హతారి గతిదాయకుడు అంటారు. మోక్షానికి మరొక పదం అపవర్గము. వినుంటారు, అపవర్గం అంటే మోక్షం. ఎందుకు ఆ పదం వచ్చిన చూద్దాం. నా పవర్గ అపవర్గ. పవర్గం అంటే ఇహలోకంలో దుఃఖ సముదాయానికి విరుద్ధమైంది, అంటే సుఖాన్ని కలిగించేది. మరి పవర్గంలో ప ప బ భ మ 5 అక్షరాలు ఉంది కదా. ప అంటే పరాభవము, జీవితంలో కలిగే దుఃఖాలను జయించలేకపోవడానికి కారణం పరాభవము. ఫ అంటే ఫేనము అంటే నురుగు అని. మిక్కిలి అలసిపోతే మనకు తెలియకుండా నోటి నుండి వచ్చేటువంటిది, చాలామంది నిద్రలో తెలియకుండా నోటి నుంచి నురగ వస్తూ ఉంటుంది, ఫేనము అంటారు.
బాతో బంధము, భాతో భీతి భయము, మాతో మరణం. కావుక ఐహిక దుఃఖాలను పోగొట్టేటువంటిది అపవర్గం, అంటే పవర్గం లేకుండా చేస్తుంది. అట్టి అపవర్గము అంటే మోక్షము ప్రసాదించగల వ్యక్తి శ్రీకృష్ణ పరమాత్మ. కనుకనే హతారిగత నాయకుడు అనబడ్డాడు. 60 ఆత్మారామ గణాకర్షి, తమయందు తామే ఆనందమును అనుభవించుతూ వ్యక్తులను ఆకర్షించేవాడిని ఆత్మారామ గణాకర్షి అంటారు. శుకుడు శనక సనందాదుల ముక్తులైన మహాపురుషులను కూడా కృష్ణుడు ఆకర్షిస్తుంటాడు. అయినను వారు రాధాకృష్ణుల లీలను చవి చూడాలని ఉత్కంఠ పొందుటచే కృష్ణుడు ఆత్మారామ గణాకర్షి అని పిలువబడుతున్నాడు. ఇక 61 సర్వాద్భుత చమత్కార లీలా కల్లోల వారధి. ఎంత పెద్ద ట్యాగ్ చూడండి. బృహద్వామన పురాణంలో కృష్ణుడు ఇట్లు: సంతి యద్యపి మే ప్రాజ్య లీలాస్తాస్తా మనోహదాః నహి జానే స్మృతే రామే మనో మే కీదృశం భవేత్. ఆసక్తి కలిగించిన పలు క్రీడలలో నేను పాల్గొనినప్పుడు, గోపికలతో నెరపిన రాసక్రీడ స్మృతికి వచ్చినప్పుడల్లా తిరిగి ఆ క్రీడలో పాల్గొనాలని కుతూహలం నాలో కలుగుతుంది అని చెప్పాడు కృష్ణుడు. ఒక భక్తుడు ఇట్లు: నాకు తెలిసి నా శ్రీమన్నారాయణుడు పలు అవతారాలలో పలు లీలను ప్రదర్శించినను కృష్ణుని రాసలీల అత్యద్భుతంగా ఉంటుందని పలికెను. 62 మధుర ప్రేమ మండిత ప్రియమండలుడు. అంటే కృష్ణుని గురించి ఆలోచిస్తే ఆయన నిరాకారుడు కాడు. గోపికలతోనూ గోపబాలులతోనూ తల్లిదండ్రులతోనూ బృందావన వాసులందరితో పరివేష్టుతై ఉండటం వలన కృష్ణుడు మధుర ప్రేమ మండిత ప్రియమండలుడు అని పిలువబడ్డాడు. భాగవతంలో గోపికలు ఇట్లు: అటతి యద్భావనాన్హి కాననం త్రుటిర్యుగాయతే త్వామపశ్యతాం కుటిలకుంతలం శ్రీముఖం చ తే జడ ఉదీక్షతాం పక్ష్మకృతృశాం. ఓ శ్రీకృష్ణ, పగలు నీవు గోవులను అడవికి తోలుకుపోయినప్పుడు నీ వియోగం క్షణముకు యుగంగా మాకు ఉండేది. మళ్ళా సాయంత్రం తిరిగి వచ్చినప్పుడు నిన్నే చూస్తుండాలనిపిస్తుంది. ఆ సమయంలో రెప్పపాటు లేని దృష్టి సృష్టించుట ఎట్లో తెలియని బ్రహ్మను చూసి మేము కలత చెందేదమని వారి భావం. అనగా కృష్ణుని ఒక్క క్షణము కూడా వీడి ఉండలేనటువంటి గోపికల యొక్క స్థితిని గురించి చెప్పబడింది. 63 త్రిజగన్మానసాకర్షి మురళీకల పూజితుడు. భాగవతంలో గోపికలు యశోదామాతతో ఇట్టన్నారట: సవర్ణశస్తుదుపధార్య సురేశా శక్ర సర్వ పరమేష్టి పురోగా కవయ ఆనత కంధర చిత్తా కష్మలం యయురనిశ్చిత తత్వా. తల్లి, నీ కుమారుడు మురళి ఊదినచో త్రిమూర్తులు మహాపండితులు గొప్పవారైన వారు సమ్మోహితులైపోతున్నారు. కృష్ణుడి వేణుగానములో వివశులైపోయి ఆయన మ్రోల మొక్కరిల్లుతున్నారు. కృష్ణుని వేణుగానముని శివుడు డిండిమమ్మం అంటే డమరుకాన్ని మోగిస్తున్నాడు. అది కూడా మాన్పించేశాడు. కృష్ణ గానానికి ఆయన వాయించవలసిన డిండిమును కూడా మర్చిపోయాడు. సనక సనందాదుల ధ్యానాన్ని వేణుగానము భగ్నపరుస్తుంది. కృష్ణుని యొక్క వేణుగానము ఈ బ్రహ్మాండాచ్ఛాదమును చీల్చుకొని ఆధ్యాత్మిక ప్రకాశంతో ప్రకాశిస్తుంది అని వర్ణన. చిట్ట చివరిగా 64 అసాధారణ రూపమాధుర్యము. కృష్ణ సౌందర్యము ఆకర్షణను ఆయన వేణుగాన ప్రభావం గూర్చి ఎంత వర్ణించినా తనివి తీరదు. నిజానికి బృందావనంలోని గోవులు పక్షులు వృక్షాలు ఎప్పుడు ఈ మురళి వినదాన మాధుర్యానికి శరీర సౌందర్యానికి ఎట్లు పరవశులైపోవుట ముదావహము. కృష్ణకు ఆయన చిత్రపటానికి తేడా చూడకపోవటయే ఆధ్యాత్మిక తత్వము. అంటే చిత్రపటంలో కృష్ణుని ఆపాదించుకోవటం. అందుకనే భాగవతంలో బ్రహ్మదేవుడు అంటారు: గుణాత్మనస్తేపి గుణాన్ విమాతుం హితావతీతస్య కైశిరేష్యా కాలేన యైమా విమతాసు కల్పైః భూపాంశవక్కే మిహికాద్యుభాసః. ప్రభు,
భూలోకముపై అవతరించిన నీవు ప్రదర్శించినటువంటి అనూహ్యములైనటువంటి గుణాలను, సొగసులను, కర్మలను ఐహిక ప్రమాణములతో కొలిచి నిర్ణయింపలేనివి. కృష్ణుడు ఇట్టివాడు అని ఎవరైనా ఊహించి చెప్పగలరా? అది అసంభవము. అటువంటి నీ యొక్క దివ్య గుణాలను గురించి నేను తెలుసుకున్నాను, వాటిని ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉంటానని కృష్ణ దివ్య గుణాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. శ్రీకాంతాయ కళ్యాణ నిదే నిదేధ్నాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమై సర్వైష పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.